హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏపీలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల రెగ్యులరైజేషన్ బదిలీలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పుకోవాలి. సో, ఆ వివరాలను అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే సచివాలయ ఉద్యోగుల బదిలీపై నిషేధం ఎత్తివేతండి. సచివాలయ ఉద్యోగుల రెగ్యులరేషన్కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఒక్కో సచివాలయంలో సగటున 8 మంది ఉద్యోగులు ఉండేలా చూడాలని అయితే కలెక్టర్లను ఆదేశించింది. సో, ఇందులో బదిలీలపై అయితే సగటున 8 మంది బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసిందండి. కొన్ని సచివాలయాల్లో అయితే కొన్ని చోట్ల తక్కువ మంది ఉద్యోగులు ఉండగా సర్దుబాట్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సో, 3,300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉండడంతో ప్రభుత్వం ఈ చర్యలైతే చేపట్టిందండి. సో, యాక్చువల్గా మనం ఓవరాల్గా చూసుకున్నట్లే ఏపీలో దాదాపుగా ఒక 15,000 సచివాలయాలు అయితే ఉన్నాయండి. సో, అందులో 3,300 సచివాలయాల్లో అయితే ఈ విధంగా 8 మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉండడంతో తాత్కాలికంగా బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా అయితే ఎత్తివేసిందండి. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ బదిలీల ఉత్తర్వులు అయితే విడుదల చేసింది. 8 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న సచివాలయం నుంచి 8 మంది కంటే తక్కువ మంది ఉన్న సచివాలయం సిబ్బందిని అయితే బదిలీ చేస్తారండి. సో, ఎందుకంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి అండి ఉద్యోగులని. ఇక ఏఎన్ఎం, ఏహెచ్ఎం, ఏహెచ్ఏ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషనరీస్, ఎనర్జీ అసిస్టెంట్లను అయితే బదిలీ చేయరు. వీరికి మినహాయింపు అయితే ఉంటుందండి. ఈ పోస్టులు తరలించరు. ఎందుకంటే డబ్ల్యూఈఏ అలాగే జిఎంఎస్కే ఇక డిఏ మరియు పిఎస్లనైతే సూపర్ ప్లస్ ఉన్న సచివాలయాల నుంచి డిఫికల్ట్ ఉన్న సచివాలయాలకైతే బదిలీ చేయడం అయితే జరుగుతుందని ప్రభుత్వం అయితే ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేసిందండి. సో, ఇది అండి ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్. చూస్తూనే ఉండండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే పబ్లిష్ చేస్తుంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.